తమ జీవితంలో ఇటువంటి అద్భుతాన్ని చూడని చీనా ప్రజలు తమకు ఆ ఆత్మరక్షణ కళను నేర్పమని ప్రాధేయపడ్డారు. దామో అని చీనా ప్రజలచే ప్రేమగా పిలువబడే బోధిధర్ముడు ఆ గ్రామంలోనే ఉండి తన విద్యలను వారికి నేర్పించాడు. కొన్ని ఏండ్ల తరువాత మాతృదేశానికి వెళ్లాలన్న తన నిర్ణయాన్ని ప్రకటించినప్పుడు మరోసారి చీనీయులు కాలగణిత లెక్కలతో తప్పు చేశారు. తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. బోధిధర్ముని దేహం ఆ మట్టిలో పూడ్చబడితే తమ దేశం వ్యాధులు సోకని దేశం అవుతుందని వాళ్లు ప్రాధేయపడ్డారు. వారి కోరికను బోధిధర్ముడు నెరవేర్చాడు. ఈనాటికి చైనాలోని పలు ప్రాంతాలలో బోధిధర్మునికి ఆలయాలు కట్టి పూజలు చేస్తూనే ఉన్నారు. చైనా, జపాన్, థాయిలాండ్ వంటి దేశాలలో గుడులు కట్టి పూజించే ఒక భారతీయుడి గురించి, ఒక దక్షిణాస్యుడి గురించి
ఎంతమందికి తెలుసు? బోధిధర్ముడా? బోధిధర్మ నేను ఇంతవరకు వినలేదండి. నిజంగా తెలియదండి. సారీ, నాకు తెలీదు. నేను ఎప్పుడు వినలేదు. Oh, Damo. Yeah, I know him. He's the Kung Fu master, right? I love him. Yes, I know Bodhidharma. He is the son of a king in South India. తెలీదు. బోధిధర్ముడా? ఆయన ఎవరండి? నాకు నా తాత పేరే తెలీదు. ఏదైనా సినిమా పేరా? Very good. Kung Fu guy. I know Damo master is come from India. బోధిధర్మ ఆ పేరు మీరు అంటుంటేనే వింటున్నాను. సారీ, నాకు తెలీదు. మనచే కనుగొనబడి మరచిపోబడిన ఈ కళ మనకు ప్రతికూల శక్తిగా మారితే The Tong Li I have told you about is the best student of the Shaolin Temple. Mr. Tong Li, these guys are the chief scientists of our country. Around 36 scientists have worked for 8 years and created an assignment called Operation Red. This Operation Red is against India. If it succeeds, within 3 years, what we say will become the law in India. Interesting. But the girl's research has become a threat to us. If her research is successful, then our Operation Red will be of no use. So you need to go to India. You have to kill that girl and come back. This is your assignment. Sir, sending just one guy is not good. We'll send a team. If he gets caught, the country will be in problem. He won't get caught. I feel you are being overconfident because I don't trust him. Do you see that guard over there? General, is he a good soldier? Yes. Is he willing to die for his country? Yes. But now, he's going to die for me. Are you all right, sir? So do you want to die for your country? Or for me? I just need to know one thing. What is Operation Red? Don't hurry. You are the one who is going to start it. Once you go to India, you will know for yourself. So when do I go to India? Today. గ్రేట్ బాంబే సర్కస్ మహానగరంలోని ప్రజలందరికీ ఒక తీయని శుభవార్త. మీరెన్నాళ్లుగానో ఆశగా ఎదురు చూస్తున్న గ్రేట్ బాంబే సర్కస్ ఈ మహానగరంలోని ఐలాండ్ గ్రౌండ్స్ లో ప్రతిరోజు 2 షోలు, పెరియ ఆదివారాల్లో ముచ్చటగా 3 షోలుగా బ్రహ్మాండంగా ప్రదర్శింపబడుతోంది. అందుచేత మీరందరూ పిల్లా పాపలతో వచ్చి చూసి ఆనందించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇదేంట్రా, ఎవరి పనిలో వాడు ఉన్నాడు తప్ప మన వాగిన ఎవడో పట్టించుకోవట్లేదు. ఇంత కాదుగానే నువ్వు పని చెయ్యి, మన 600 లైన్లో పెట్టు. పనుంది. సరే, మన ఓనర్ అడిగితే నువ్వు చూసుకో. నేను కొంచెం నెమ్మదిగా వస్తా. ఏంటి? ఓకేనా? ఓకే. తీసుకెళ్ళి సార్, సార్, ప్లీజ్ సార్. వెతుక్కుంటూ వచ్చింది మీరు, నేను కాదు కదా. సారీ, వెరీ సారీ. కుదరదమ్మా, మీరు నన్ను పిలిచాను, చెప్పేది వినండి. కుదరదు. ప్లీజ్ సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫైనల్ గా చెప్పాను, కుదరదు. చాలా ఇంపార్టెంట్ నీతో మాటలు నా వల్ల కాదు. ఏ అరవిందా, నీయే చెప్పడా? ఎంత అడుగు? ఆగండి, అందరూ ఒకేసారి మాట్లాడితే ఏంటో తెలియదు కదా. ఒక్కళ్ళు మాట్లాడండి.
సార్ యాక్చువల్లీ మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా పరిశోధన కోసం మీరు ఆపండి, మీరు చెప్పండి. మేము జెనెటిక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. మా రీసెర్చ్ కి ఒక మంకీ కావాలి. జస్ట్ 1 డే. మార్నింగ్ తీసుకెళ్లి సాయంత్రం 5 తీసుకొచ్చేస్తాం. ఈయన 10,000 రూపీస్ అడుగుతున్నారు. మా డిపార్ట్మెంట్ లో 1000 రూపీస్ అలౌ చేస్తారు. మేము స్టూడెంట్స్. కోతికి ఎన్నగిలో అయితే ఆ, అవునండి, ఏదైనా అయితే అమ్మో ముఖ్యమైన పోతండి, కష్టం. ఏమీ కాదు. కావాలంటే మీరు మాతో రండి. మాతో పాటు మీరు కూడా అక్కడే ఉండండి. సాయంత్రం కోతిని తీసుకుని మీరు వచ్చేయండి. ఓకే? హై. ఆ, ఒకే ఒక రోజు ఉంటానండి. 2 రోజులు అయితే మాత్రం మీరు మా ఓనర్ గారిని అడగాలండి. ఒక రోజు ఏముంది, ఓకేనండి. వచ్చేప్పుడు చాలా ఆపరా. కోతితో వెళ్ళడానికి నువ్వు 2,000 అడుగుతావుగా. అరే అయ్యో, నాకు డబ్బు గిబ్బు ఏమవుతండి. ఆ కోతి కావాలంటే 1100 ఇచ్చేయండి. 1100 కదా, ఓకే అని చెప్పండి. మరి మేము వెళ్ళొస్తాం. అదేం కుదరదు. వీడిని కావాలంటే ఫ్రీగా తీసుకుపోయి చుమ్మా ఇరికాను వెనక్కి ఇవనే కాడలో కోతి ఆడ ముఖ్యం. ఇక మీ ఇష్టం. రండి వెళ్దాం. వెళ్ళిపోతున్నాడు. ఆగమండి, ఆగమండి, ఆగమండి. కోట, కోట, విడే. ఓ, 1000 రూపాయలు ఓటర్ కదండి. ఏంటండి మీరు? ఒక 1000 రూపాయలు. ఏమండి, 50 రూపాయలు ఎక్స్ట్రా. 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తారండి. ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా. ఏమండి? ఏంట్రా? వెళ్ళిపోతున్నాడు. కావాలంటే నా జీతంలో కట్ చేసుకోండి. ఏంట్రా? ఏమండి, ఏమండి, girls ఒప్పుకున్నారు. రండి. ఓకే, girls. రండి. సిగరెట్ పట్టకండి. నేను చెప్తున్నాను, రండి. పొయ్యండి, పొయ్యండి. పొండి. వా, పోడా జోలి పని చూడరా. ఏ వరవిందా చేతికి నింది నోటు కదలగదా? మొయ్యిలో పుట్టినకుండా సర్కస్ వచ్చిందే. ఎలా తెలుస్తుందిరా? ఒరే అరవింద్, నన్ను ఎత్తుకు తీసుకుపోరా. సారీ, తల తిరిగిపోయిందిరా. కడుపులో తిప్పేసినట్టయింది. పిల్లుగా లాగించి రోలర్ కోస్టర్ ఎక్కితే అంతే వామిటింగ్ ఉరుమో. ఆ అమ్మాయి చూడగానే మతి పోయిందన్నాను రా. నన్ను వదిలి వెళ్ళకురా. రే రే అరవింద్ ఆగరా. ఇది కరెక్ట్ రూట్. సారీ రే అరవింద్, నన్ను వదిలి వెళ్ళకురా. ఆ రేంజర్ చాలా బాగుంది కదా. ఇంకోసారి ట్రై చేద్దామా? ఇప్పుడు కాదు. ఏ ఇటు చూడు. అన్నిట్లోనూ ఉన్నాడు. శుభా, చూస్తున్నారా?